Good morning to everybody. This is Baira Sivapotraju, Director Spectrum IAS Academy, Guntur. ముఖ్యంగా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుదామని చెప్పి సిద్ధమవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి ఒక కొత్త మోడల్లో మనకి ఇంటిగ్రేటెడ్గా ఇటు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మరియు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే విధంగా మనకి సిలబస్ అనుకూలంగా ఉన్నది. ఈ అనుకూలంగా ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి, అయితే కొత్తగా డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ఆల్రెడీ గతంలో రాసి ఉండి మనకి కొంతవరకు అంటే విజయాన్ని సాధించినా సాధించకపోయినా మళ్ళీ బెటర్ పోస్ట్ కోసం రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మరియు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. పోటీ పరీక్షల్లో దిగిన తర్వాత ఈ పర్వం అనేది మనకి 2-3 సంవత్సరాలు అనేది సహజంగా కొనసాగుతూ ఉంటుంది. ఇటు ఫ్రెషర్స్కి, ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఇంకా బెటర్ పోస్ట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఉద్దేశించి ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కొత్తగా నేను ఇప్పుడు ఈ వీడియోస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా కూడా మనకి గ్రూప్ 2 ఒక కొత్త సిలబస్ని గత నోటిఫికేషన్లో మనకు వచ్చింది, అది మనం పరిశీలించాం. ఇప్పుడు నూతనంగా మరి గ్రూప్ 1 కూడా మార్పులు చెందవచ్చు, అంటే ఇంకా ఆథరైజ్డ్గా డిక్లేర్ కాలేదు కానీ మార్పులు చెందవచ్చు అనేటువంటి అంశాలు మనకి వ్యక్తమవుతున్నాయి. వాటిని మనం టూకీగా పరిశీలించినట్లయితే ఇటు గ్రూప్ 1 సర్వీసెస్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషను, ఇటు గ్రూప్ 2 సర్వీసెస్కి రెండింటికి కలిపి ఇంటిగ్రేటెడ్గా తెలంగాణ మోడల్లో ఒక సిలబస్ని మనకి ఫ్రేమ్ చేసినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇంతకుముందు గ్రూప్ 1 సిలబస్ చూసినట్లయితే మనకి ప్రిలిమినరీ పరీక్షలో 2 పేపర్లు 120-120గా ఉండేవి. దాన్ని ఇప్పుడు మొత్తం తీసుకొచ్చేసి 150 మార్క్స్గా 6 భాగాలుగా తీసుకురావటం జరిగింది. ఈ 6 భాగాల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇది గ్రూప్ 2కి ఎలా అనుకూలిస్తుంది, లేదా గ్రూప్ 2లో ఉన్నటువంటి 5 భాగాల సిలబస్ గ్రూప్ 1కి ఏ విధంగా అనుకూలిస్తుంది, ఒకసారి ఈ యొక్క వీడియోలో ఈ యొక్క సిలబస్ పరిశీలన అనేది మనం చూద్దాం. ఉదాహరణకి ఈ గ్రూప్ 2 సిలబస్ని తీసుకున్నట్లయితే ఆథరైజ్డ్గా డిక్లేర్ అయినటువంటి సిలబస్ కాబట్టి, మొన్న ఈ మధ్య పెట్టిన సిలబస్ కాబట్టి, ఇదే ప్రామాణికంగా ముందుకు వెళ్తుంది కాబట్టి రాబోయేటువంటి కొత్త నోటిఫికేషన్కి మనకి మొట్టమొదటిసారిగా మొత్తం దీనిలో ఉన్నటువంటి 5 భాగాలు 30 మార్కులు, ఒక్కొక్క భాగానికి 30 మార్కులు చొప్పున 5 × 30 150 మార్కులు 150 క్వశ్చన్స్గా కంపోజ్ చేశారు. దీనిలో చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, అంటే ఏ అభ్యర్థి అయినా పోటీ పరీక్షలకు దిగినప్పుడు భారతదేశ చరిత్ర అనేది తప్పనిసరిగా చదవాలి. కాబట్టి ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అనేది ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇట్లా 3 భాగాలుగా వర్గీకరించుకొని 30 మార్కులకి పొందుపరచడం జరిగింది. రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే జియోగ్రఫీ, అంటే భారత భూగోళ శాస్త్రంతో పాటు ప్రపంచ భూగోళ శాస్త్రము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం, అంటే ప్రపంచము, భారతదేశము, ఆంధ్రప్రదేశ్ యొక్క భూగోళ శాస్త్రాలని 30 క్వశ్చన్స్ 30 మార్కులుగా డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక కొత్తగా యాడ్ చేసినటువంటిది, అంటే గతంలో ఇది యాడ్ చేశారు, ఒక బ్యాచ్ రన్ అయిపోయింది కాబట్టి ఇక కొత్త అని చెప్పడానికి అవకాశం లేదు. భారతీయ సమాజం, దీన్ని మనం సోషియాలజీ అని చెప్పేసి అంటాం. ఇంతకుముందు మనకి గత సంవత్సరాల్లో ఈ సబ్జెక్టు లేదు. ఇది తెలంగాణలో గతంలో ఒక 7 సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉంది. అదే మోడల్తో కూడినటువంటి ఈ భారతీయ సమాజం, అంటే సోషియాలజీ సబ్జెక్టు, భారతీయ సమాజం నిర్మితి, దాని యొక్క సమస్యలు, పరిష్కారాలు అనేటువంటి ఒక కొత్త సబ్జెక్ట్ని యాడ్ చేశారు. ఇది కూడా వచ్చేసి 30 మార్కులు 30 క్వశ్చన్స్, మనకి చాలా ఈజీగా చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక లిమిటెడ్ సిలబస్. ఇంకా మనం 4వ భాగాన్ని చూసినట్లయితే మనకి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షల్లో మనకు ఉండేటువంటివే. ఇటు మీరు సెంట్రల్ సర్వీసెస్ తీసుకున్నా, ఇటు స్టేట్ సర్వీసెస్ తీసుకున్నా, కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు కొత్తగా వస్తుంటాయి కాబట్టి పాతగా ఉన్నటువంటి బేస్ని అర్థం చేసుకొని కొత్తని యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ 3 రకాలుగా మనం విభజించుకొని వీటిని మనం అధ్యయనం చేయాలి. అంటే డైలీ మనకి పత్రికల్లో వచ్చేటువంటి అంశాలను మనం
క్లియర్గా ఫాలో అవుతూ ఉంటే ఈ కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనకి వేరే ఇంకా మనకి మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, లేకపోతే ఇయర్ బుక్స్ కానీ దీనికి ఉపకరిస్తాయి. తర్వాత వీటికి పుస్తకాలు ఏం చదవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలనేది తర్వాత మరొక వీడియోలో మీకు చెప్తాను నేను. సో కరెంట్ అఫైర్స్ అనేది 30 క్వశ్చన్స్ 30 మార్కులు. అదేవిధంగా ఇంకా 5వ భాగాన్ని మనం చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అని చెప్పేసి అంటాం. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అంటే ఇక్కడ అర్థమెటిక్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే అర్థమెటిక్స్ అనేవి జనరల్ మ్యాథ్స్, మనకి ప్యూర్ మ్యాథ్స్ కాదు. అంటే పర్సంటేజెస్ కానీ, యావరేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సో సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే రీజనింగ్ ఎబిలిటీస్లో పెట్టారు. దీంతో పాటు రీజనింగ్ అంటే మనకి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, లాజికల్ రీజనింగ్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, ఇవన్నీ కలిపేసి తప్పనిసరిగా కూడా 30 క్వశ్చన్స్ 30 మార్కులకి. ఎక్కువగా ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో మనకి రీజనింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, అర్థమెటిక్ పార్ట్ తక్కువగా ఉంటుంది. ఇక నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఈ మ్యాథ్స్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏమీ అక్కర్లేదు. ఈ విధంగా మనకి ఈ 5 భాగాలతో గ్రూప్ 2 ప్రిలిమినరీ సిలబస్ అనేది కంపోజ్ చేయటం జరిగింది. ఎప్పుడో మనకి సిలబస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనేది సరైన పద్ధతి కాదు. ఎవరైతే ముందుగా ఈ 5 భాగాలని సిలబస్ దగ్గర పెట్టుకొని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు, ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు రాబోయే ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులు కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ 150 మార్కులకి మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై కావాలంటే మనకి మైనస్ మార్కులు అనేవి ఉన్నాయి. దీన్ని గుర్తించాలి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఈ నెగిటివ్ మార్క్స్ మనం ఉన్నాయి కాబట్టి ఏంటంటే ప్రతి ప్రశ్నని, ప్రతి అంశాన్ని క్లియర్గా మనం అర్థం చేసుకొని ఆన్సర్ గుర్తించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఇది ప్రిలిమినరీకి సంబంధించినటువంటి సిలబస్. మరి గ్రూప్ 1కి సిలబస్ మారుతుంది అనేటువంటి మనకి విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఇంకా ఏపీబీఎస్ అయితే ఆథరైజర్గా ఏమి డిక్లేర్ చేయలేదు. సో డిక్లేర్ చేయలేదు కాబట్టి మనం దాన్ని ఆథరైజర్గా చెప్పుకోవడానికి అవకాశం లేదు. కానీ ఏమి మార్పులు జరుగుతున్నాయి అన్నది గెస్ చేసినట్లయితే మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి ప్రిలిమినరీ పేపర్ని ఈ పేపర్తో మనం పోల్చి చూసినట్లయితే ఇది మనకి గ్రూప్ 2 సిలబస్కి బాగా దగ్గరగా ఉన్నటువంటి భాగాలు ఇస్తున్నారు అన్నది వ్యక్తమవుతూ ఉన్నది. మరి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు ఉండేటువంటి భాగాలు ఏంటి? గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చూసినట్లయితే దీన్ని మొత్తం వచ్చేసి గ్రూప్ 2ని 5 భాగాలు చేస్తే గ్రూప్ 1 ప్రిలిమినరీని 6 భాగాలు చేశారు. 6 భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి 25 క్వశ్చన్స్ 25 మార్కులు ఇవ్వటం జరిగింది. ఫస్ట్గా చూసినట్లయితే మనకి దీనిలో మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇందాక ఏదైతే నేను చెప్పానో మీకు అదే ఇక్కడ ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్గా ఇప్పుడు గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వడానికి డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు అనుకూలంగా ఉందన్నమాట. అంటే అదే అర్థమెటిక్ థింగ్స్, అదే మనకి రీజనింగ్ థింగ్స్, వీటన్నిటి కూడా మనకి దగ్గర పెట్టుకొని చూసుకున్నట్లయితే ఇటు గ్రూప్ 2కి గ్రూప్ 1కి రెండింటికి ఉపయోగపడుతుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ అంటే మనం చెప్పుకున్నాం ఇందాకనే, మనం జాతీయ, అంతర్జాతీయ, రీజనల్గా. కరెంట్ అఫైర్స్లో మనకి భాగాలు ఎన్ని ఉంటాయి, అంశాలు ఉంటాయి, అది సపరేట్గా కరెంట్ అఫైర్స్ పార్ట్ తీసుకొని మనం చెప్పుకుందాం. తర్వాత వచ్చి ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు. మళ్ళీ సేమ్ అక్కడ ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీనే ఇక్కడ ఇండియన్ హిస్టరీగా అంటున్నారు. ఇండియన్ హిస్టరీ అంటే మనకి ఇక్కడ భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. అలా సేమ్ మళ్ళీ ప్రపంచ భూగోళము, భారతీయ భూగోళము, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రము, ఇక్కడ సేమ్ సిలబస్నే ఇచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ సోషియాలజీ అంటే ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ స్ట్రక్చర్, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అండ్ పాలసీస్ సేమ్ ఉంది. మరి కొత్తగా ఏం యాడ్ అయ్యిందంటే జనరల్ సైన్స్ ఒకటి యాడ్ అయ్యింది. గ్రూప్ 2 ప్రిలిమినరీలో జనరల్ సైన్స్ లేదు, గ్రూప్ 1లో మనకి దాదాపు జనరల్ సైన్స్ అనేది యాడ్ అయ్యిందనమాట. అంటే మరి ప్రిపరేషన్ విధానం ఏంటండి అంటే గ్రూప్ 1 అనే సరికి మనకి కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ గ్రూప్ 1తో పోల్చుకుంటే గ్రూప్ 2కి కొంచెం సరళంగా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిపరేషన్ విధానం ఒకటే కాబట్టి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రాబోయేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామని చెప్పి సిద్ధమవుతున్నారో వారు ఈ 2 యొక్క సిలబస్లు అంటే ఒక సిలబస్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకున్నా, ఎందుకంటే గ్రూప్ 1 సిలబస్ అనేది డిక్లేర్ చేయాల్సి ఉంది ఆథరైజర్గా, అది డిక్లేర్ చేసిన తర్వాత చూద్దాం. దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీరు గ్రూప్ 2తోనే గ్రూప్ 1గా డెప్త్గా చదవటం ప్రారంభిస్తే రాబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషను మరియు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఒక్క వీడియోలో నేను క్లియర్గా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దీనికి మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రారంభించాలి, దీనికి ఉన్న రిఫరెన్స్ బుక్స్ ఏంటి, తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఎలా ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఎలా ప్రిపేర్ కావాలి, వివరాలన్నీ కూడా నేను ఒక కోర్సుగా స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరఫున
మీ అందరికీ అందించేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోని ప్రారంభిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.